న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరిన మోదీ. మహిళలను గౌరవించే వ్యక్తిగా మాట దొరలడంపై క్షమాపణ కోర కేటీఆర్. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో వరద నష్టంపై నివేదిక. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని, ప్రియాంక మోహన్. అబద్ధాలు చెప్పడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య. అనిత. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎస్ఐ ఎస్ రాజశేఖర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో చారిత్రక పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఉదయం ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టారు. నటుడు విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీ కోసం ఆవిష్కరించిన జెండాకు వ్యతిరేకంగా గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బీఎస్సీ శుక్రవారం ఫిర్యాదు చేసింది. కోలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న హీరో విజయ్ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో ప్రారంభించిన పార్టీ కోసం రూపొందించిన జెండాను ఆయన గురువారం పనయూరులో జరిగిన పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆ జెండా నిండా మెరూన్ కలర్ పసుపచ్చ పోరాటతత్వానికి చిహ్నంగా 2 ఏనుగలు మధ్య వాగై పుష్పం ఉండడం రాజకీయంగా వివాదాస్పదమైంది. ఇక టాలీవుడ్ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్పై కూల్చివేత వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలను ఆపేయాలంటూ హైకోర్టు శనివారం నాడు మధ్యతర ఉత్తర్వులు జారీ చేసింది. గండిపేట, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. అక్రమ కట్టడాలను నీలమట్టం చేస్తుంది. ఈ క్రమంలో తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని ఆరోపణలు, ఫిర్యాదులు వెలువెత్తాయి. వీటిని పరిశీలించిన హైడ్రా శనివారం ఉదయాన్నే ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నేలమట్టం చేసింది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో వరద నష్టంపై నివేదిక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇది కావాలని నిర్లక్ష్యంతో జరిగింది. అదేంటంటే మీకు న్యాయం జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు. ఇందాక చెంగలరాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. అంతకుముందు గతంలో కూడా మన వాళ్ళందరూ చెప్పారు, మన నాయకులందరూ చెప్పారు, ప్రజలు చెప్పారు. కేవలం ఇసుక తవ్వుకోవడానికి బండ్లు పట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు. దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు. మనకి లష్కర్ రామయ్య గారు దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడని తెలుసు. అందుకని గుర్తించాను, ఆయనకి సన్మానం చేశాం. అవును, నాకు అవగాహన. ఇది నాకు మీకు మాటిస్తున్నాను. ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది నేను పర్యవేక్షిస్తాను. అధికారుల బృందాన్ని పంపిస్తాను ఒకసారి. అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నారు అధికారులందరూ. సో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి. మనం వచ్చి 65 రోజులు అవుతుంది అధికారంలోకి. మహిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ వివరణ ఇచ్చారు.
ఉచిత బస్సు ప్రయాణ విషయంలో మహిళలపై తాను చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవే కానీ ఉద్దేశపూర్వకంగా చేయలేదని కేటీఆర్ వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకెంతో గౌరవం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై ఇటీవల జరిగిన దాడులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరయ్యానని, తాను యథాలాపంగా మాట్లాడిన మాట పట్ల విచారం వ్యక్తం చేశానని, మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా తాను మాట దొరలడంపై క్షమాపణ అడిగానని పేర్కొన్నారు. మహిళా కమిషన్ పిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను, మా గౌరవ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మా నాయకురాళ్ల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం, ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి, వ్యవస్థల్ని గౌరవించాలి, మహిళల్ని గౌరవించాలి. ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. ఒకటి. రెండవది, అవాస్తవాలు, అబద్ధాలు చెప్పడం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య చేసిన వారిపై జగన్ ధర్నా చేయాలన్నారు. జగన్ మృతుల దగ్గరికి వెళ్లి నవ్వుతాడు, బాధితుల దగ్గరికి వెళ్లి సరదాలు చేస్తాడంటూ మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు బాగా తీవ్రంగా గాయపడిన వారికి 20,000 రూపాయలు, పాక్షికంగా గాయపడిన వారికి 10,000 ఇవ్వమని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారని గుర్తు చేశారు. ఇక తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు నాని, నటి ప్రియాంక మోహన్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నాని స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల నానితో పాటు ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.
నటుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాఘవ లారెన్స్తో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఆసక్తి కనపరిచారు. తిరుమల దగ్గర దొరకాలని తీసుకొచ్చాను. సో ఎప్పుడు ఇక్కడ వచ్చినా ఒక మనస్తృప్తి ఉంటుంది. సో చెన్నైలో మాట్రూమ్ చెప్పేసి సోషల్ వర్క్ స్టార్ట్ చేశాను, చాలా బాగా పోతుంది. సో అన్నిటికీ స్వామియే కారణం, థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళాను. படம் முன்னாடி தம்பி படம் புல்லட்னு ஒரு படம் பண்ணுறாரு. ஸோ அந்த படம் டாக்கி பொசிஷன் எல்லாம் முடிஞ்சிச்சு. ஸோ அந்த படத்தில் நானும் ஒரு கெஸ்ட் ரோல் பண்ணுறேன். ஸோ அது நல்லபடியாக முடிஞ்சிருக்கு. சரி தம்பியை கூப்பிட்டு வந்து ஆசீர்வாதம் வாங்கலாம் அப்படின்னு. அதேமாதிரி இந்த மாற்றம்ன்றது ரொம்ப நல்லா போயிட்டுருக்கு. சோஷியல் ஒர்க்கு அதுக்கும் எல்லாமே சாமி தான் காரணம். தேங்க்ஸ் சொல்லிட்டு போகலாம் தான். விஜய் கட்சி ஆரம்பிச்சிருக்காரு. 2026 ஆண்டு நீங்கள் சப்போர்ட் பண்ணுவீங்க. விஜய் சார் கட்சி ஆரம்பித்ததுக்கு என்னுடைய வாழ்த்துக்களை தெரிவிச்சுக்கிறேன். தேங்க்யூ. என்னவா இருக்கும் உங்களோட நிலைமை? கட்சியில் நீங்கள் பங்கேற்கிறீங்க. அவர் கட்சி ஆரம்பிச்சிருக்காரு. அவர் வந்து நினைச்சதெல்லாம் நடக்கணும்னு நான் பெருமாள் கேட்டேன். சார் சமூக பண்டிகை வச்சு ஒரு படம் பண்ண போகிறதா சொல்லுங்க. விவேகானந்த மைண்ட் வச்சு அதுக்கான இது ஆரம்பிச்சிருக்கீங்களா? இல்லை, அது డైరెక్టర్స్ அந்த படத்தோடைய డైరెక్టర్స్. தேங்க்யூ. శ్రావణమాసం శనివారం సందర్భంగా పట్టణంలోని టీటీడీ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ స్వామి అమ్మవారి అలంకరణగా అయ్యవారు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పానంగిపల్లి నరసింహాచార్యులు శ్రీ స్వామివారి సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. యువత మద్యం, గంజా, ఇతర మత్తు పదార్థాలకు ఆకర్షితులై వాటికి బానిసలై బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ మదర్ తెరీసా పాఠశాల డైరెక్టర్ ఎన్జిఓ భువనేశ్వరి సూచించారు. శుక్రవారం మదర్ తెరీసా పాఠశాలలో యువత మత్తు పదార్థం దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించగా ఈ కార్యక్రమానికి పట్టణ ఎస్ఐ ఎన్ రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎస్ రాజశేఖర్ పాఠశాల డైరెక్టర్ ఎన్జిఓ భువనేశ్వర్లు మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలకు బానిసై ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చని, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చుకోవచ్చని సూచించారు. విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో మంచి స్థానంలో స్థిరపడాలని, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మా సిస్టర్ వాళ్ళకి చెప్తా ఉంటాను. బట్టి చదవడం ఉంటే బట్టి చదవడం ఉంటే అదే దాన్ని చెప్పడం నేర్చుకోవడం కాదు. సోషల్ అవేర్నెస్ ఉండాలి. సోషల్ మీద సామాజిక పరిస్థితులను అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం లైఫ్లో ముందుకు పోవడం జరుగుతుంది. అంతే కదా. చాలా మంది చాలా ఇది కొత్త మంది డ్రాయింగ్ చేయడం జరిగింది. చాలా మంది ఒకసారి మీరు డ్రాయింగ్ చేసిన వాళ్ళు చూపించండి. కంప్లీట్ అవ్వాలి ఏంటి అందరూ కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా విరుద్ధంగా ఉంది. అది ప్రతి కాలంలో అర్థమైంది తప్పకుండా. ఇక ఫస్ట్ పిక్చర్లో మంచిగా కనబడుతుంది. ఇవన్నీ ఇప్పుడు భూమి ఎంతైతే ఫస్ట్ పిక్చర్లో సే నో డ్రగ్స్, సే నో టు డ్రగ్స్ అని పెట్టేసి మన అర్థం మళ్ళీ పిలుస్తూ ఉంటా. ఫస్ట్ చదివి చూస్తే అవన్నీ కూడా గాడ్ ఎలిమెంట్స్. అవన్నీ గాడ్ ఎలిమెంట్స్ ఎట్లా అనేది మన అమ్మ అనుకుంటే, మదర్ అనుకుంటే గాడ్ ఎలిమెంట్స్ అన్నీ అది మనము మనకు ఎటువంటి కలిసేయకుండా మన దగ్గర తీసుకుంటే. 2 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరిన మోదీ
మహిళలను గౌరవించే వ్యక్తిగా మాట దొరలడంపై క్షమాపణ కోర కేటీఆర్. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో వరద నష్టంపై నివేదిక ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని, ప్రియాంక మోహన్. అబద్ధాలు చెప్పడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అనిత. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఎస్ఐ ఎస్ రాజశేఖర్. ఇవి బులెటిన్ విశేషాలు.